హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. బెట్టింగ్ యాప్లపై సెట్ దర్యాప్తు. సీఎం రేవంత్ కీలక ప్రకటన అనే దానిపై ఈ వీడియో. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్లు పెరిగిపోతున్నాయి. ఈ యాప్ల ద్వారా అనేక మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. కొందరు తీవ్ర స్థాయిలో అప్పుల పాలవుతున్నారు. ఇటీవల ఈ బెట్టింగ్ యాప్ల ప్రభావం పెరిగిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెట్టింగ్ యాప్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ యాప్ల ప్రచారంలో భాగస్వామ్యం ఉన్న సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై దర్యాప్తు చేపట్టాలని సూచించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. గతంలో ఆన్లైన్ బెట్టింగ్ ను నిషేధిస్తూ చట్టం చేసినప్పటికీ దాని అమలులో లోపాలున్నాయని ప్రభుత్వం గుర్తించింది. అందువల్ల ఇప్పుడు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారిని విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం వేగంగా పనిచేయనుంది. ఇటీవల పోలీసులు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై దృష్టి పెట్టారు. పలువురు ప్రముఖ సినీ తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేసి విచారణకు హాజరయ్యేందుకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు విచారణకు హాజరై వివరణ ఇచ్చినట్లు సమాచారం. అయితే పోలీసులు కేవలం ప్రచారకర్తల పైనే కాకుండా యాప్ల నిర్వహణలో ఉన్న వారిపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయడం ద్వారా బెట్టింగ్ యాప్ల అసలు మూలాన్ని గుర్తించి వాటి కార్యకలాపాలను పూర్తిగా అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బెట్టింగ్ యాప్ల ప్రచారం చేసేవారిని మాత్రమే కాదు, వాటిని నడిపిస్తున్న వారిని కూడా విచారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ ను పూర్తిగా అరికట్టేందుకు త్వరలో చట్ట సవరణలు చేయనున్నట్లు తెలిపారు. ఇది మాత్రమే కాకుండా ఇతర నిషేధిత పదార్థాలు, గుట్కా, మత్తుమందుల వ్యాపారం కూడా పెరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మార్కెట్లో వీటి లభ్యతను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యంగా ఈ అక్రమ వ్యాపారాల వెనుక ఉన్న బాధ్యులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కేవలం కేసులు నమోదు చేయడం సరిపోదని, అసలు కారణాలను గుర్తించి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. బెట్టింగ్ యాప్ల వ్యాప్తి పెరగడానికి చట్టంలో ఉన్న లోపాలు కూడా కారణమని, అందుకే త్వరలో ప్రభుత్వం చట్టాన్ని మరింత కఠినతరం చేయనున్నట్లు తెలిపారు. ప్రజలను ఈ యాప్ల మాయాజాలం నుంచి బయటపడేందుకు అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణలో క్రైమ్ కంట్రోల్ పై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. గతంలో జరిగిన కొన్ని అత్యాచార కేసులు, హత్యలు, న్యాయవాదులపై దాడులను ప్రస్తావిస్తూ ప్రభుత్వ నేర పరిశోధన వ్యవస్థను మరింత బలపడేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రతిపక్షాలు అనవసరంగా విమర్శలు చేయకుండా ప్రభుత్వ చర్యలను సమర్థించాల్సిన అవసరం ఉందని అన్నారు. బెట్టింగ్ యాప్లు, ఇతర నేరాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.